తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగీతక కళానిలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు అనితా ప్రియదర్శిని ఇంకా శ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ వైభవంగం సంగీత నృత్య నీరాజన కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి పారవశ్యంతో మైమరిపింపజేసింది. ఈ నృత్యోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎంకే రాము అధ్యక్షులు రసమయి, మంగివరపు రవికుమార్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ దరువు అంజన్న, కవి గాయకులు, ఓయూజేఏసీ నాయకుడు కళాసింధు డాక్టర్ ఆలపాటి క్రియేటివ్, శంభుని, మయూరి సంగీత గురువు, సుస్వర మ్యూజిక్, పివిపి అంజని కుమారి, వర్షిని, హర్ష భరతనాట్యం డాన్సర్, నర్తనం ఆర్ట్స్ గౌరవ అతిథిగా డాక్టర్ జయశ్రీ ప్రొఫెసర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆయన వికాస్ మహాజన్, ధర్మశ్రీ మహాజన్, గురువు అనిత ప్రియదర్శిని, బతిరా కాతా సాయి, విష్ణుప్రియ, శ్రీ లౌత్య ఫాదర్ ఆఫ్ ప్రసాద్, వందన తోట, బి హరిప్రసాద్ రెడ్డి, హరీష్, మానస, బొమ్మకంటి సహస్ర, నిజామాబాద్ నుండి అందరూ తమ తమ నృత్యాలు, డ్యాన్స్, సంగీత, భరతనాట్యం, కూచిపూడి ఎంతో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ సీతారామ కళ్యాణ వైభోగం సంగీత నృత్య రూపకాన్ని ప్రదర్శింపజేసి మెప్పించిన అనితా ప్రియదర్శిని బృందాన్ని అభినందించి కోదండరామ సంస్థ ప్రదర్శించిన అందరినీ అవార్డు ప్రదానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రవికుమార్ గారు, అంజనీ కుమారి గారు జట్టు నగరాల సాంస్కృతిక వేదికలలో దాదాపు సంగీతిక కళానిలయం స్థాపించి 2019 నుండి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేటి పాలనే రేపు సంస్కృతి సంప్రదాయాలను భారతీయుల నమ్మకంతో మేము ఈ సంస్థని నిర్వహిస్తున్నాము. అప్పటి నుండి కూడా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలబాలికలకు ఒక ప్లాట్ఫామ్ నిర్వహిస్తూ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఒక అవగాహనని కలిగిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలని భారతదేశ విలువలను తెలియజేసేలాగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఎవరెవరు పాల్గొనడం జరిగింది? ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలబంధువైన రసమయ్య అతిథిగా అయిన రాము గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. అంతేకాకుండా అంజనాదేవి గారు, అలాగే రాము గారు, రవి గారు, అంజన్న గారు ఇత్యాది అతిథులుగా ఆహ్వానించుకొని సత్కరించుకోవడం జరిగింది. స్టూడెంట్స్ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? రెండోది ఎంతమంది గురువుస్కి మీరు సన్మానం చేయడం జరిగింది? దాదాపు ఒక 10-12 మంది గురువులు, సంగీత గురువులు, నృత్య గురువులు ఇందులో పాల్గొనడం జరిగింది. వారందరినీ కూడా మేము సత్కరించుకుంటాం. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు మా కార్యక్రమం జరుగుతుంది. చాలామంది చిన్నారు కూడా రకరకాల అంశాల మీద నాట్యం ఈరోజు మీరు చేసిన కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. హాల్ నిండుగా ఉంది. ప్రతి ఒక్కరు గురువులు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మీ సంస్థ గురించి మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా మేము ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం అనేది టైటిల్ని పెట్టుకున్నాము. దానికి తగ్గట్టుగానే చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగినట్టుగానే ఆ సీతారాముల స్వామి వారి ఆశీర్వాదాలు మా మీద మెండుగా ఉన్నాయనిపిస్తుంది. సో మన ధర్మం, న్యాయం ఇలాగే ఎప్పుడు వర్తించాలని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు కలకాలం ఇలాగే ఉండాలని మనసారు. మీ ఆత్మీయ మిత్రుడు, మీ సంస్థకి సపోర్ట్గా ఉండే ఒక బ్యాక్బోన్ లాంటి వ్యక్తి వెంకటేష్ గారు, ఆయన గురించి చెప్పండి. ఆయన లేకుంటే 100% ఆయన లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు అస్సలు జరగవు. పద్మా వెంకటేష్ గారిని నేను అన్నయ్య అని పిలుచుకుంటాను. నిజంగానే అంతగా అన్నయ్యగా అండదండగా ఉండి తెలంగాణ కళాభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తుంటారు. వాళ్ళ వెన్ను దండలుగా ఉండి అన్నయ్యగా దగ్గర నుండి అన్ని రకాలుగా సహకరించారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. గురుగారు పేరు చెప్పండి. ఓకే 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 ఈ అవకాశం ఇచ్చిన సంధ్య మేడం గారికి ధన్యవాదాలు. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సెకండ్ క్లాస్. ఓకే, నేను సెకండ్ క్లాస్. నేను 4వ నుంచి వచ్చాను. ఏమేమి నేర్పించారు గురుగారు మీకు? స్టెప్స్, భరతనాట్యం, స్టెప్స్ చెప్తారు. అచ్చా, ఎన్ని పాటల మీద మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు?
లలితాహారతి మూషికవాహన క్షీరద జనిత శబ్దం తక్కు వేణు హరి. ఎలా అనిపించింది ఈరోజు పెద్దోళ్ళ చేతుల మీదుగా మీ లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఓకే 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 ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ అందుకున్నారు, ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? almost of 25 now. Okay. From చైల్డ్హుడ్ ఓకే. I just completed my diploma and I'm doing my masters now. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా ఈ డ్యాన్స్ ఇదంతా మీరు ఏ విధంగా టైమింగ్ మేనేజ్ చేస్తున్నారు? Actually, I'm being as an HR even for the company. అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అనుకోలేదు, but I was really proud of this. I'm very glad. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి గురువులకి ఏమైనా మా అనిత మ్యామ్కి అండ్ మా గురువు గారు బ్రాహ్మణి గారికి చాలా రుణపడి ఉంటాను నేను. ఐ డోంట్ నో సీరియస్లీ, ఐ జస్ట్ మీన్ దట్. మీ ఈ డ్యాన్స్ ఈ ప్యాషన్ని ఇంకా కంటిన్యూ చేస్తారా? ఇంకా ఎస్. నా పేరు త్రిలోక్య, మా నాన్నగారి పేరు ప్రసాద్, మా అమ్మగారి పేరు సుప్రియ, మా మేడం గారి పేరు మాధురి. చాలా అచ్చా, ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు? 8 to 9 అవార్డ్స్. ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు మీరు? రవీంద్ర భారతి, నార్మల్ గణేశుడి చాలా. ఓకే. ఎస్. త్యాగరాయ సభ, ఓకే ఉజ్వాల, ఓకే. ఏ క్లాస్ అవుతున్నాడు? 7th. ఓకే. గారి పేరు రవీనా ముత్తకృష్ణ, నా పేరు బి ఖ్యాతి సాయి విష్ణుప్రియ, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది, ఇంకా గౌరవంగా అనిపించింది. ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు, ఎన్ని అవార్డ్స్ ఎన్ని మెడల్స్ తీసుకోవడం జరిగినాయి? ఇప్పటికీ ఒక 22 అలాగా అవార్డ్స్ ఇంకా ప్రైజెస్ తీసుకుని ఉంటాను. ఓకే. అచ్చా, ఏమేమి నేర్చుకున్నారు గురుగారి దగ్గర? జతులు, అడుగులు అన్నీ తెచ్చుకున్నాను. ఓకే. డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమైనా వచ్చా? అంటే డాన్స్లోనే కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇవన్నీ నేర్చుకుంటాను. అచ్చా, ఇంకా వేరే ఆర్ట్స్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్, కరాటే, సింగింగ్? డ్రాయింగ్ వచ్చి, సింగింగ్ వచ్చి. ఏ క్లాస్ అవుతున్నారు? 7th క్లాస్. ఏదైనా చిన్న పాట పాడగలుగుతారా? హాఫ్ మినిట్ పాడండి. అచ్చా, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీ పెద్దగా ఏమో? మంచి క్లాసికల్ డాన్స్ అవ్వాలని. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు? మా మదర్ బాగా సపోర్ట్ చేస్తారు, ఫాదర్ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Loudly. My name is Saneshri Mahajan. I'm from Maharashtra actually, basically. But my husband is working with the audio, so for the job purpose we live in Hyderabad. So one day I saw some performances like a kuchipudi and some classical dances. But I am very fortunate that I found my guru like Bhargavi. She is one of the best guru I found. He is in the Shad Nagar. I joined the classes there. I am a married woman, but basically I thought my thing is, instead of watching the reels, lot of time in the WhatsApp on Instagram and YouTube. Better than that, you can join some classes, classical classes like this. This is my second performance. I am going to perform today the very popular song Garuda Gamana, which is a very popular song, and I love to perform this song. Thank you. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి डांस ट्रेनिंग తీసుకోవడం జరిగింది? आप कितने साल से डांस ट्रेनिंग लिए? अभी तक आप आपके करियर में कितने अवार्ड्स, कितने मेडल्स हासिल किए? बेसिकली अभी तो मैंने परफॉर्मेंस स्टार्ट किए हैं ऑलरेडी. अच्छा. जस्ट नाउ आई हैव स्टार्टेड द परफॉर्मेंसेस. 2-3 performances I have done, and with the monuments I get from the volunteers. अच्छा, ये मैरिड लाइफ और एक घर का जिम्मेदारी और ये आपका पैशन, इसको कुछ These classes only going on a day by day, like not daily classes. Okay. 1.5 hour only required for the classes. This much time you can spend anywhere, but this is the great platform actually to show your strength, learn something, and increase your strength also. Okay. Biggest
सेल्फ इंक्रीज कर सकते हो, रेस यू विल गेट फ्रॉम दिस कॉम्पिटिशन। आपका ये पैशन और कंटिन्यू करेंगे क्या? और आज आपको जो मौका दिए ये संस्था या ऑर्गेनाइजर्स, उनको कुछ कहना चाहेंगे क्या? Yes, I basically thank you for all the organizers that they have given they have provided this platform to us. It is very great achievement for me to perform on the stage. Basically, I like this and इस तरीके के प्रोग्राम जब भी ऑर्गेनाइज होते हैं, स्पेशली हमारे गुरु हमारे लिए यहाँ तक ले आते हैं। शादी इज वेरी फार फ्रॉम दिस प्लेस, इट इज़ अबाउट 55 kilometers. We came here practicing 1.5 week thoroughly for this song and then we perform this song. So I am basically very happy for this. फिर आपको मैरिज के बाद भी आपको इतना सपोर्ट जो कर रहे हैं आपके हस्बैंड, आपके पैशन को, That is very important. उनको क्या कहना चाहेंगे आप? And especially thanks to my husband that he is managing my both the kids while dancing and continuing this classes. Only the reason is my husband, because working in the home also, working in the office also, I manage to do the classes. जी, This is very और आपका जोर से बोलो, और टीवी में सब लोग देखते हैं इसके लिए। ओके, बोलो, आप बोलिए, आप बोलो। मेरा नाम आयांशी है। हाँ। गुरु के नाम है भार्गवी मान, अच्छा 4th क्लास। अच्छा, आज कैसा लगा आपको? इतना अच्छा परफॉर्म किए, सभी लोग आपके डांस को पसंद करें, आप अच्छा लगा। अच्छा लगा? गुड। अच्छा अच्छा, डांस के साथ साथ और क्या क्या सीखे आप? स्टेप्स, वेरी नाइस। और दूसरा कुछ आर्ट्स में? सिंगिंग। सिंगिंग, वेरी नाइस। और छोटा गाना गाओ, छोटा गाना गाओ, टीवी में सब लोग देखते हैं। गाओ गाना गाओ। मूसिका। अच्छा, और आप क्या बनना चाहेंगे बड़े होकर? डॉक्टर। अच्छा, बनना चाहते हैं। हाँ, आप क्या बनेंगे बड़े होकर? कुचिपुड़ी। कुचिपुड़ी डांस गुरु, वेरी नाइस। पेरेंट्स क्या